హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి అరటికాయ ఆవు పెట్టిన కూర అండి. దాని ప్రాసెస్ ఎలాగో ఇప్పుడు చూసేద్దాం. నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, నా నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఇలాగా మందపాటిది ఒక కళాయి పెట్టుకోవాలండి. అందులోకి వాటర్ పోసుకోవాలి. ఈ వాటర్ అనేది అరటికాయలు ములిగేంత వరకును పోసుకుంటే సరిపోతుందండి. అరటికాయలు ఇందులో పెట్టుకొని ఇలాగా ములిగేంత వరకు వాటర్ అనేది పోసుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టుకొని ఇవి ఉడికించుకోవాలండి. ఇవి మనకి మరి మెత్తగా ఉడికిపోకూడదండి. మనం ఇలా చాకు పెట్టామనుకోండి ఇలాగ దిగేలాగా ఉండేలాగా చూసుకోవాలండి. ఇవి ఇంకా ఉడికిపోయాయండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇవి చల్లారి పెట్టుకోవాలండి. చల్లారిపోయాక ఇది తొక్క అనేది తీసుకోవాలండి. ఇలా చాకుతోని ఇలా ఘాటు పెట్టుకున్నాం అనుకోండి ఈజీగా తొక్క అనేది వచ్చేస్తుంది. ఇలాగా తీసేసుకోవాలండి. అలాగే రెండు కూడాను తీసేసుకొని పెట్టుకోవాలండి. ఇలాగా తీసేసుకున్నాక ఇప్పుడు ఇవి ముక్కలుగా కట్ చేసుకోవాలండి. మనం మామూలుగా అరటికాయ కూరకి ఎలాగో ముక్కలు కట్ చేసుకుంటామో అలాగే ముక్కల్లాగా కట్ చేసుకోవాలండి. ఇలాగే మొత్తం అన్నీ కూడాను కట్ చేసుకొని రెడీ చేసుకొని పెట్టుకోవాలండి. స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కొంచెం వేడెక్కాక ఇందులోకి 1 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇవి ఒకసారిలాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూను పచ్చిశనగపప్పు వేసుకోవాలి, 1/2 టేబుల్ స్పూను మినపప్పు వేసుకోవాలి. ఇవి కొంచెం సేపు వేగినంత వరకును వేయించుకోవాలండి. ఇవి ఇలాగా వేగిపోయాక ఇందులోకి ఒక 2-3 ఎండుమిర్చి తుంచుకొని ఇలాగా ముక్కలుగా కట్ చేసుకున్నవి వేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఇవి కూడాను కొంచెం సేపు వేగినంత వరకును వేయించుకోవాలండి. ఇవి ఇలాగా వేగిపోయాక ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూను ఇంగు వేసుకోవాలండి. ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలండి. ఇలా కలిపేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి 1 ఇంచు అల్లం అండి, అలాగే 2-3 పచ్చిమిర్చి ఇలాగ కచ్చాబెచ్చాగా దంచుకొని రెడీ చేసుకొని పెట్టుకున్నానండి. ఇప్పుడు అదంతా కూడాను ఇందులోని వేసేసుకోవాలి. ఇవి కొంచెం పచ్చివాసన పోయినంత వరకును వేయించుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే ఉడికించుకొని పక్కన పెట్టుకున్నాం కదండి అరటికాయ ముక్కలు, అవన్నీ కూడాను ఇందులోని వేసేసుకోవాలి. ఇప్పుడు ఇవంతా కూడాను బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూను పసుపు వేసుకోవాలండి. రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ముందుగానే నానబెట్టుకొని గుజ్జు తీసుకొని రెడీ చేసుకొని పెట్టుకున్నానండి చింతపండు 1 టేబుల్ స్పూను ఇందులో వేసుకోవాలండి. ఇప్పుడు ఇదంతా కూడాను బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకున్నాక ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 3-4 మినిట్స్ మగ్గించుకోవాలండి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలండి. ఈలోపు రోట్లోని ఇలాగ నూరుకొని ముందుగానే రెడీ చేసుకొని పెట్టుకున్నానండి. 1 టీ స్పూను ఆవాలు వేసుకోవాలండి, 1/2 టీ స్పూను నూనె వేసుకోవాలి, 1 టీ స్పూను నీళ్ళు వేసుకొని ఇలాగ మెత్తగా పేస్ట్ లాగా నూరుకొని రెడీ చేసుకొని పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు 3-4 మినిట్స్ అయిపోయాక మూత ఓపెన్ చేసుకొని ఒకసారి ఇదంతా కూడా ఇలాగా కలుపుకోవాలండి. ఇలా కలిపేసుకున్నాక ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే నూరుకొని రెడీ చేసుకొని పెట్టుకున్నాం కదండి, ఇప్పుడు అదంతా కూడా ఇందులో వేసుకొని బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. ఇది స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేసుకోవాలండి, లేదంటే కనుక చేదు అనేది వచ్చేస్తుంది అనమాట. ఈ వేడికి ఇది ఇలాగ కలిపేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఇది మొత్తం అంతా కూడా కలిసేలాగా కలిపేసుకున్నాక ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా కొంచెం వేసుకొని ఇదంతా కూడా ఒకసారి ఇలాగా కలిపేసుకోవాలండి. అంతే అండి, అరటికాయ ఆవు పెట్టిన కూర రెడీ అయిపోయిందండి. ఇది సాంబార్లోకి, రసంలోకి, వేడివేడి అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. నచ్చిందండి? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి అసలు మర్చిపోద్దండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, నా నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.